ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాకవి బొమ్మరాపోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము. ధ్యానమంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. శ్రీహరి రాసకేలి చేసి వడగండ్లతో ఒప్పు మెరుపు తీగల వలె నిలచి చిమట బొట్ల చేత ఆవరింపబడిన దేహములు గల గోపికలను కూడి జలక్రీడలయందు కుతూహలంతో యమునా నదిలో ప్రవేశించాడు. ముందు గోపికలు ప్రవేశించి అడుగులోతు, మోకాలి లోతు, నడుముల లోతు అని చెప్పుకుంటూ జలాల్లోకి ప్రవేశించారు. యమునా నది ఎదురు వచ్చి కౌలించుకుంటున్నదో అన్నట్లుగా తరంగాలు వచ్చి వారిని తాగసాగాయి. తామర పువ్వులకు చేతులు చాచుతున్నారు, అంశలను ఎగయతోలుతున్నారు. కలంకం లేని తమ ముఖాలు చూసి భయపడి గడగడ వడుకుచున్నట్లు నీళ్లయందు ప్రతిఫలించి కనిపిస్తున్న చంద్రబింబాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. నీళ్లలో స్నానములు చేసేటప్పుడు మీదికి ఎగిరిన తుంపురుల సమూహం వలన పూదేనులు తాగి మత్తుగొన్న తుమ్మెదలు రేగుతున్నాయి. వాని రెక్కల కదలికల వలన పుట్టిన గాలి చేత ఎగజిమ్మబడిన తెల్ల కలువలు మొదలైన వాని అందలి పుప్పొడి రాసులయందు చేరుతున్నాయి. తుమ్మెదలు కమలముల వంటి ముఖముల వాసనకు ముసురుకొని జంకారం చేసే తుమ్మెదలకు భయపడుతున్నారు. అరచేతులతో నీళ్లు పైకి ఎగిరేటట్లు నీటిని ఎగజిమ్మారు. నల్ల మబ్బుల నుండి పడుతూ ఉన్న వాన చినుకుల సమూహముల చేత తడియునట్టి పువ్వు తీగల వలె కృష్ణుని చేతుల నుండి చల్లుతున్న నీళ్లలో తడిసిపోతున్నారు. సందడిలో సోలి పడుతున్నారు. మాలిన్యం పోయేటట్లు కడిగిన మన్మధుని పువ్వు బాణాల్లా దేహాలు మెరుస్తున్నాయి. నీళ్లయందు మునుగుటలో ఆసక్తిగల మనస్సులతో గుంపులు గూడి సరసపు మాటలతో తుల్లుతున్నారు. చేతుల నిండా నీళ్ళెత్తి కృష్ణుని మీద చల్లుతున్నారు. చల్లేటప్పుడు తత్తరపడుతున్నారు. ఈ విధంగా వారు వినోదిస్తున్నారు. ఆడ ఏనుగుల తొండముల నుండి చల్లబడిన నీళ్ల చేత తడిసే మొగ ఏనుగు వలె గోపికా స్త్రీల చేతుల నుండి చల్లబడిన జలాలకు తడిసిపోతున్నారు. శ్రీకృష్ణుడు. గోపికలు చల్లిన ఎర్ర కలువలు, తెల్ల కలువలు మొదలైన వాటి పుప్పొడి చేత తెల్లబడి విభూది పూసుకున్న శివునిలా ఉన్నాడు శ్రీకృష్ణుడు. గోపికల చేత వేయబడిన తామర రేకులు దేహమంతా క్రమ్ముకోగా 1000 కన్నులు కల ఇంద్రుల్లా కనిపిస్తున్నాడు. గోపికల చూపులు తన మీద వ్యాపించడం చేత తుమ్మెదలు కమ్ముకున్న కల్పవృక్షములాగా అందంగా ఉన్నాడు. గోపాంగన నవ్వుల కాంతులు మీద ప్రసరింపగా కృష్ణుడు వెన్నెల చేత ఆవరింపబడిన నల్లని కొండలా ఉన్నాడు. అంతటా కృష్ణుడు గోపికలతో కూడి నీళ్లయందుండి బయటకు వచ్చి వస్త్రములు, ఆభరణములు మొదలైన వానిచే అలంకరించుకున్నాడు. పరిమళం తోడి గంధము పూసుకున్నాడు. వారందరి అభీష్టములు సిద్ధించినట్లుగా వారిని తృప్తిపరిచాడు. ఈ విధంగా హరి శరత్కాలంలో గోపికా స్త్రీలతో అస్కలితేంద్రుడై క్రీడించాడని చెప్పగా శుక మహామునితో పర్షిన్ మహారాజు ఇలా అన్నాడు. ఓ శుకయోగీంద్ర, ధర్మమును చెడకుండా చక్కపెట్టుటకు రక్షించుటకు భర్తయునై ధర్మస్వరూపంతో భూమి మీద అవతరించిన సర్వేశ్వరుని శ్రీకృష్ణుడు పరస్త్రీలతో కూడా ఏమి ధర్మమని తలచి కూడెనో నాకు చెప్పండి. దానికి శుక మహర్షు ఇలా సమాధానం చెప్పాడు. ఓ రాజా, సర్వభక్షకుడైన అగ్ని సర్వాన్ని భక్షించి కూడా దోషికాడు. అలాగే చంద్రుడు, ఇంద్రుడు మొదలైన తేజోవంతులు దోషఫలాన్ని పొందరు. ఈశ్వరుడు గానివాడు నరేశ్వర పరకాంత దలిచి ఎట్లు బ్రతుకు. గౌరీశ్వరుడు దక్క అన్యుడు, విశ్వభయద విషము మృంగి విలయంగలడే. ఈశ్వరుడు అన్నిటికీ అతీతుడైన వాడు. ఈశ్వర కృత్యాలను లౌకిక ధోరణితో పరిగణించరాదు. విశ్వానికి భయం వాటిల్లగా గౌరీపతి అయిన శివుడు కాలకూట విషమును పానము చేసినట్లుగా సామాన్యులు కర్మ బంధితులైన వారు చేయగలరా? అలాగే మానవ మాతృడు అందరి పరకాంతలను స్పృశిస్తూ ఎలా జీవించగలడు? గుణాలకు కర్మలకు అతీతుడైన వాడు ఈశ్వరుడు చేసే లీలలు సాధారణ జ్ఞానంతో గుర్తించలేము. మనస్సుకు బుద్ధికి అందని వాని లీలల గురించి పరిమిత బుద్ధితో అంచనా వేయరాదు. బ్రహ్మ విద్యా ప్రాప్తిలో లింగభేద ప్రస్తావన ఉండదు. ఇది గుర్తించవలసిన అంశము. సత్యము ప్రభువుల వచనము నిత్యము, తద్వచన వీతి నిలుతురు పెద్దల్. సత్యాసత్యము కావున సత్యమనచు జనులు వారి చరితమున నృపా. ఓ రాజా, ఈశ్వరుల వచనమే సత్యము, అదే ప్రమాణము. కాని వారు చేసే పనులు కాదు. వారి మాటలనే ఆర్యులు అనవరతం అనుసరిస్తారు గాని
వారు అనుష్ఠించిన పనులను మాత్రము కాదు. ఆ స్వతంత్రుల నడవళ్ళు మాత్రం పామరులకు సత్యములుగా తోచిన పండితులకు అసత్యములుగా తోస్తుంది. కనుక స్వతంత్రుల అనుష్ఠితాలను ప్రమాణములుగా గ్రహింపగా పండితులకు పెద్దలు ఎలా నడుస్తారో అలాగే పామరులు కూడా నడుచుకోవలసి ఉంటుంది. ఓ రాజేంద్ర, ఎవరి పాద పద్మాలయందు ధ్యాన నిమగ్నమై ఉన్నందున మునీంద్రులు కర్మబంధాలను విడనాడి యథేచ్ఛగా మెలుగుతూ ఉంటారో అట్టి దివ్య మంగళాకారునికి ఏమి కట్టుబాట్లు ఉండగలవు? బంధాలకు అతీతుడైన వాడిని ఏ కర్మలు స్పృశించగలవు? గొల్లవాండ్రయందు, గొల్ల పడుతులయందు, సకల జీవులయందు సంచరించే ఆ మహాత్మునికి అనగా సర్వమును తానే అయిన వానికి పరాంగణలెవ్వరు. అన్నీయు తానే కనుక తనయందు తానే క్రీడించాడు. సర్వం విష్ణుమయం జగత్ అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. శుకయోగీంద్రుడు తిరిగి ఇట్లా చెప్పాడు. అంతటా వేకువ జామలో గోపికలు కృష్ణునితో క్రీడలు చాలించి అతని వలన సెలవు పుచ్చుకున్న వారై అక్కడి నుండి కదిలిపోవుటకు మనస్సు రాకపోయినా విధిలేక తమ తమ ఇండ్లకు చేరారు. ఆ గోపికల భర్తలు కృష్ణుని వలన మోయింపబడిన వారు అవుట చేత వారిని కోపించలేదు. ఈ విధంగా గోపాలకృష్ణుడు గోపికలు రాసక్రీడలో క్రీడించిన విధములన్నింటినీ తెలుసుకొని తత్వార్థ విచారణతో ఆ రాసలీలలోని ఆంతర్యాన్ని ఎవడు కొనియాడుతాడో ఆ మనుష్యుడు రాసలీలా ప్రసంగం వల్ల సమస్త మనస్తాపాల నుండి విముక్తుడవుతాడు. సర్వరూపయగు సుదర్శనుడను గంధర్వుని శాప విమోచనము. అటు పిమ్మట ఒక రోజున నందుడు మొదలైన గొల్లలందరూ అంబికావనమనే అడవికి బండ్లెక్కి జాతర చేయటం కోసం వెళ్ళారు. ఆ అడవిలో ప్రవహించే సరస్వతీ నదిలో స్నానాలు చేసి పార్వతీ పరమేశ్వరులను పూజించారు. తాము కొనిపోయిన కాணிకలు ఆ దేవతలకు సమర్పించి బ్రాహ్మణులకు గోదానము, హిరణ్యదానము, వస్త్రదానము, అన్నదానము మొదలైన దానాలను చేశారు. జలం ఆహారంగా చేసుకొని వ్రతనిష్టతో ఉండగా దైవ వశం చేత ఒక మహాసర్పం వచ్చి నిద్రపోవచ్చున్న నందుణ్ణి మింగడానికి ప్రయత్నించింది. అప్పుడు నందుడు కృష్ణ రక్షింపుమని మొరపెట్టాడు. నందుడనగా బ్రహ్మవేత్త అనే అర్థం. అట్టివాడు నిద్రపోవుట అనగా బ్రహ్మ విచార విస్మృతిని పొందాడు. ఉరగం సర్పం అంటే అజ్ఞానమని అర్థం. అది ఇతనిని కమ్ముకొని సంసార కూపంలోకి త్రోయ యత్నింపగా అతడు భగవన్నామ స్మరణ చేసి ఆత్మానుసంధానపరుడు కాగానే అజ్ఞానం నశించింది. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు సర్వావస్థలయందు బ్రహ్మావలోకన పరుడై ఉండాలి. బ్రహ్మ విద్యను సదా స్మృతికి తెచ్చుకుంటూ దానికి విచారణ అనే పదను పెడుతూ ఉండాలి. రాజా, గొల్లలందరూ మేల్కొని కోపంతో పెద్ద పెద్ద దుడ్డు కర్రలతోనూ కొరవి కట్టెలతోనూ బాధగా తాపమును పొందిన క్రూరమైన ఆ పెద్ద పాము వదలక నందుణ్ణి పట్టుకొనే ఉంది. అప్పుడు కృష్ణుడు ఆ పామును కాలితో త్రన్ని తొక్కాడు. వెంటనే అది సర్పరూపాన్ని విడిచి విద్యాధర రూపాన్ని వహించి శ్రీహరికి మొక్కి నిలిచింది. అప్పుడు శ్రీహరి వానితో ఇట్లా అన్నాడు. అలంకరింపబడిన ఆకారంతో బంగారు పువ్వుల దండలతో శుభ లక్షణాలతో ఉండేడు నీకు క్రూరమైన పాము యొక్క దేహం ఎలా వచ్చింది? నీ పేరేమిటి? ఈ సర్ప జన్మమునకు కారణం ఏమిటి? నాకు క్రమంగా తెలియచెప్పు. నీ చర్య మిక్కిలి వింతగా ఉంది అని కృష్ణుడు అడగగా ఆ విద్యాధరుడు ఇలా అంటున్నాడు. నేను సుదర్శనుడు అను పేరు గల విద్యాధరుడను. విమానమెక్కి రూప సంపద్వర్గంతో ఒళ్ళు తెలియని వాడనై పరవశంతో సంపద్గర్వంతో విమానమెక్కి రూప సంపద్గర్వంతో ఒళ్ళు తెలియని వాడనై పరవశంతో ఎల్ల దిక్కులలోను తిరుగుతూ ఒక సమయంలో అంగీరస సంబంధులైన ఋషులను కురూపులైన వాళ్ళని చూసి నవ్వాను. ఆ ఋషులు కోపంతో నువ్వు చక్కదనపు గర్వం చేత మమ్ము చూసి నవ్వావు కనుక మహాసర్పంగా పడి ఉండని శపించి పిమ్మట నేను ప్రార్థించగా ఇలా అన్నారు. యదుకులంలో భక్తుల భయాన్ని తొలగించడం కొరకు జనార్దనుడు పుట్టి ఈ అడవికి ఒక రోజున వస్తాడు. అతని పాదం చేత నీవు తన్నబడి వెంటనే సర్పదేహాన్ని వదిలి నీ మునుపటి దేహాన్ని పొందుతావు అని ఆ దయామూర్తులు చెప్పారు. ఓ పుండరీకాక్షుడా, నిన్ను తలచినను, నీ కథలను విన్నను, నీ నామములను ఉచ్చరించినను పాప సమూహమంతా నశిస్తుంది. అలాంటిది నీ పాద స్పర్శ చేత నాకు బ్రాహ్మణ శాపం వలన వచ్చిన వికార రూపం విడిపోదా? నేడు నా పాపం పోయి ఎప్పటిలాగా విద్యాధరత్వాన్ని పొందాను. నేను ఇక సెలవు తీసుకుంటాను అని విన్నవించి శ్రీహరికి ప్రదక్షిణం చేసి సుదర్శనుడు స్వర్గానికి వెళ్ళాడు. నందుడు పాము వల్ల విడువబడ్డాడు.
ఈ సమాచారమంతా తక్కిన గొల్లలు విని ఆశ్చర్యపడుతూ ఆ జాతరను పూర్తి చేసి కృష్ణుణ్ణి పొగడుచూ రేపల్లకు పోయినారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.